న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి జలకల వచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా జలాలు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు తాకాయి. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో ఆదివారం రాత్రికి జూరాలకు 22,600 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వరద కొనసాగితే త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘాటుగా స్పందించారు. పువ్వాడ పని అయిపోయింది, అంబులెన్స్ వస్తుంది అన్నారు. కానీ నేను నిటారుగానే నిలబడి ఉన్నా అని వ్యాఖ్యానించారు. అయ్యా మంత్రి గారు 6 అడుగుల కటౌట్ మీ ముందు నిలబడి ఉంది అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని పువ్వాడ స్పష్టం చేశారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కొమరంభీం జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు హైదరాబాద్లోని కేఎంఐటీలో బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధన్వంతరి అవార్డుల మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులకు, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులను అభినందించి సత్కరించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్లోని కొన్ని ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. అటు హైదరాబాద్లోని శేర్లింగంపల్లి, మాదాపూర్, అల్వాల్, బాలనగర్, బోయినపల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్లో జల్లులు పడుతున్నాయి. మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి కాలువలకు నీటిని విడుదల చేశారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు సకాలంలో నీరు అందించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో వరి సాగు తగ్గించి ఆరుదెక్క పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో తీజ్ పండుగ చివరి రోజు వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. గిరిజన మహిళలు తీజ్ బుట్టలతో ఈ ఊరేగింపుగా వెళ్లి మేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుల మూతలు, డీజే పాటల మధ్య మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో తండాలో ఆధ్యాత్మిక, ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వాళ్ళ ఆసుపత్రిని సందర్శించిన కేటీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బిల్లు అంటూ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయమే తప్ప పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య యోజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీరెడ్డి గారికి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రవెల్లి నివాసం నుండి యశోద హాస్పిటల్కు కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు.